ఎందుకో రామ్, మనిద్దరం కలిసి ఉండటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇట్స్ బెటర్ టు బ్రేకప్. డెసిషన్ తీసుకున్నాక డిస్కషన్ వేసి సీత, లెట్స్ బ్రేకప్. ఈ రోజు పొద్దున్నే వేడివేడి కప్ కాఫీ పట్టుకొని అలా బాల్కనీలో నిల్చి ఉంటే సేత్తో ఇంకా మాట్లాడలేదా? లేదు. ఇంకా మాట్లాడవా? మేము ఇన్ని రోజులు ఒకరికొకరం మాట్లాడుకుని అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. ఎందుకంటే వీ యూస్ టు లైక్ టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ షేర్ ఎవ్రీథింగ్. ఆర్ అట్లీస్ట్ నేను అలా అనుకునేవాడిని. కానీ తనకిప్పుడు మాట్లాడడమే ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఫోర్స్ చేయలేను కదరా. ఒరే, నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి కన్విన్స్ చేసి మాట్లాడచ్చు కదా. పెళ్లి చేసుకోవటానికి సీత వాళ్ళ అమ్మ నాన్నని కన్విన్స్ చేస్తే మేము సంతోషంగా ఉంటాం, కానీ నన్ను ప్రేమించమని నాతో మాట్లాడమని సీతని కన్విన్స్ చేస్తే మేము సంతోషంగా ఉండలేంరా. నీ క్లారిటీ నీకుంది కదా, ఇంక నేనేం చెప్తాలే. సర్లే కానీ టికెట్ బుక్ చేస్తాను, ఏమైంది? ఈ వర్త్ కోసం మా బాబు ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడాల్సి వచ్చింది. ఏడ్చేవాలే. ఇదిగో దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1701 సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్ళవలసిన కానీ ఈ పనికి మాలినదో వాళ్ళేది కదా. అంటే లేడీస్ శుభశకనమే. సీత ఇదేం తర్వాత ఎక్కడో తేడా కొడుతుంది. ఆయన ఊర్లోకి వచ్చిన టెలిగ్రామ్లన్నీ మనం అవుతాయా? సీత అనే పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కటి తనే అవ్వద్దా? నాన్సెన్స్. నీ బర్త్ 24. నాది 23. 23యా? నో. నాకు నో. దరిద్రం చేసి
ఎక్కేసారైతే. బ్రేకప్. లెట్స్ బ్రేకప్. మా ఊరికి నాకు ఒక టికెట్ బుక్ చేయరా. ఏంటి సడన్ గా? వాడితో బ్రేకప్ అయింది. వాట్ వాట్ వాళ్ళిద్దరూ విడిపోయారా? హాయ్, మన రాముడు సీత అండి. ఏ రాముడే? ఏ సీత? దొంగ సచ్చినోడా. అసలు ప్రాబ్లం ఏంటి? ఏమన్నా సీరియస్ ఇష్యూనా? సరిగ్గా అప్రోచ్ అవ్వలేదా ఏంటి? అయితే వాళ్ళిద్దరికలా చెదిరిపోయినట్టేనా? అంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? మన ప్రపోజల్ కాన్సెప్ట్ ఏమైనా ట్రై చేయలేకపోయారా? ఇలాంటి టైంలోనే వాడికి మాల్ అవసరం. కొత్తసారికి వచ్చింది, ట్రై చేయమను. ఎంతైనా ఫ్రెండ్షిప్ ఈజ్ గ్రేట్ రా. తను లేకపోయినా మేము ఉన్నాం వాడికి. ఇవన్నీ కాదు, గోవా వచ్చే మనం ఎంజాయ్ చేద్దాం. ఏమోరా, ప్రేమిస్తున్నానని చెప్పడానికి పట్టినంత టైం బ్రేకప్ చేసుకోవడానికి పట్టట్లేదు. అయితే వాళ్ళు విడిపోయినట్టేనా? వాళ్ళిద్దరు విడిపోదానంటే మనం విడిపోనిస్తామా? ఇద్దరికి ఒకే దగ్గర టికెట్ బుక్ చేసి నువ్వు వెళ్ళి తనకివ్వు, నేను వెళ్ళి ఇడికేస్తా, అంతే. చెప్పరా. నీ బాబు ఇన్ఫ్లుయెన్స్ బెండకాయనప్పుడే అర్థమైందిరా, ఇలా ఏదో చేసి వస్తామని. ఏంటే బర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్పాడు వాడు. తప్పు ట్రైన్ గా ఎక్కేవా? బర్త్ కాదురా, నా డెత్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది ఇక్కడ. తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా చేసావు కదరా. ఏమైంది? ట్రైన్ గాని మిస్ అయిందా? మిస్ కాదురా, మిస్ సీత పడింది. రామ్, తాను ఎందుకు పడింది? వెళ్ళి టీసీని అడిగొస్తానే. అయినా టికెట్ బుక్ చేయమని నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. బాగా ఎర్లీగా రియలైజ్ అయ్యావరా. మా బాబు ఏమైనా కింగ్ ఫిషర్ విజయమాలి అనుకుంటున్నావా? నీ పక్క సీట్ లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గా ఉండేలా చూసి బుక్ చేయడానికి. ఇది అంతా విధి ఆడే వింత నాటకమే. మనం కేవలం పావులు మాత్రమే. దెబ్బలాడుకోకుండా ఆడుకోండి ట్రైన్ లో. ఆట కాదురా, కనపడితే నీకు వేటే. సీత, నీకు ఇష్టం లేకపోతే సీట్ మార్చమని టీసీకి చెప్పేస్తా. ఏటి సీట్ మార్చమని అడుగుతావా? కరిసేస్తున్నాడు అక్కడ. 1000 ఇచ్చినా వెయిటింగ్ లిస్ట్ అన్నాడు. ఎదవ సచ్చినోడు. ఎంతో కష్టం మీద ఈ సీట్ ఇచ్చాడు. నువ్వు పెట్టరా, ఫోన్ పెట్టరా, మాట్లాడుతూనే ఉంటావు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. అన్నా ఎంకన్నా? సీత. రామ్. సీతారాములు అన్నమాట. తను వేరు, నేను వేరు. వెంకన్న గారు. ఓ అవునా, క్షమించండి. ఇంతకీ ఎక్కడ దాకమ్మా? విజయనగరం. ఓ, పండగ ఊరెళ్తున్నారా? అంతేలేండి, ఈ పట్నంలో ఓ పండగ పబ్బమా అన్ని పై పైకే. అని చెక్క పండగ ఊరెళ్తే ఆ చుట్టాలు, ఆ హడావిడి, అబ్బో ఆ సందడే వేర్లేండి. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. నీ శనక్కాయలు తెచ్చుకుంటా, మీకు అంది అమ్మంటారా? నీకో జామకాయలు. ఓకే బెదరో. ట్రైన్లో వెళ్ళేటప్పుడు జాంకాయలు తినడం ఇంకా మానలేదా? కొన్ని అలవాట్లు, ఇష్టాలు అంత ఈజీగా వదలలేంలే సీత. హలో. ఏంట్రా, అంత ఓకేనా? పాస్ట్ చూసి మరి బుక్ చేసావు కదరా, బాగుండదా మరి? సరే గానీ అమ్ము సేత్తో మాట్లాడాలట. తన ఫోన్కి చేస్తుంటే రీచ్ అవ్వడం లేదు. ఓసారి ఫోన్ చేతికి ఇవ్వమ్మా. ఏరా, నీకు మోస్తరులో కూడా మనస్సాక్షి అనేది ఏమి లేదా? మనస్సాక్షి మట్టి అని తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు ఫోన్ చేతికివరా, ఇది నేను చంపేస్తుంది. చచ్చిపోరా, పీడ పోతుంది. ఫోన్ అమ్ము మాట్లాడుతుందంట. ఓ హలో. ఏంటే నీ ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు? అంతా ఓకేనా? టెలిఫోన్ టవర్ కి ట్రై చేయలేకపోయావా? అప్పటికి దొరకకపోతే అక్కడి నుంచి దూకే. ఏంటి? అంతా బానే ఉంది గానీ నేనే కాల్ చేస్తాను, పెట్టే. పెట్టేసింది దొంగ మొహంది. నేను వచ్చేసా, జాంకాయలు తెచ్చేసా. ఏటి డిస్టర్బింగ్ చేశానా? నువ్వు పుట్టిందందుకే కదా. ఏటి? థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే. ఈరోడు 10 ఫోన్ చేస్తాడు. హలో 1 నిమిటే.
టేక్ యువర్ ఓన్ టైం. అర్థం కాలే. మిమ్మల్ని కాదు ఓకే, స్వామి, అర్థమైంది, మీరు వెళ్ళండి. అర్థమైంది. నిన్ను నవ్వుతూ చూసి చాలా రోజులు అవుతుంది సీత. కలిసేటి కన్నులలోన పలికేను ఊసులు ఎన్నో, నేను తలచి మదిలో మెదిలెను ఆశలు ఏవో. మనసుల్ని ఒకటిగా చేసి అడుగుల్ని జతగా కలిపి ప్రణయాల దిశగా సాగెను కొత్త ప్రయాణం. కలిసిన ఈ బంధమే బిగిసెను అనుబంధమై, నీ వలనే లలనా నా వలన అవునా. ఆనందాలే ముగిసెను కదలై, అనురాగాలే చెదిరెను కలలై. ప్రియ భావనలే ఎగిసెను అలలై, మన పరిచయమే మిగిలెను గతమై. కోపాలు కలహాలు బలపడుతున్నా, మనసు విరిచి గాయపరిచి ఎందుకో ఇలా పెరిగెను ఈ వేదనే, ఎదలో ఆవేదనై. నీ వలనే లలనా నా వలన అవునా. సరే కానీ ఎలా ఉన్నావు అసలు? ఎగ్జామ్స్ బాగా రాసావా? ఇంకా డైటింగ్ అని తిండి తినడం లేదా? అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మీ అక్క ఇంకా ఎక్కువ షాపింగ్ చేస్తుందా? ఇంకో నెలలో పాప పుడుతుందని? ఇంతకీ నీ ఎంఎస్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? ఛాన్స్ ఇస్తే పుస్తకం రాస్తావు కదా నా గురించి. అదేం లేదు సీత, చాలా రోజులైంది కదా మాట్లాడి, అందుకే అన్నీ ఒకేసారి అడిగేశా. ఎగ్జామ్స్ బాగానే రాశాను, కరెక్ట్ చేసేవాడు కొంచెం కర్ణిస్తే పాస్ అయిపోతాను. ఎంఎస్ ప్లాన్స్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళందరూ హ్యాపీ. మా అక్కలాగే వాళ్ళ పాపకు కూడా తొందర ఎక్కువ, అందుకే 1 month ముందే పుట్టేసింది. సో అమ్మ వాళ్ళందరూ సడన్ గా యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ పండక్కి ముందే ప్లాన్ చేసుకుని ఊరు వెళ్ళిపోయారు. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ సోల్ నౌ. పండగ అంటేనే 10 మందితో కలిసి జరుపుకోవాలి. అలాంటి పండగకి నువ్వు ఒక్కదానివే ఉంటావా? మా ఇంటికి వచ్చే, మా ఊర్లో పండగ బాగా చేస్తారు. నీనా? నీ ఇంటికా? సడన్ గా ఇలా అడిగితే కొంచెం వెరైటీగానే ఉంటుంది సీత, కానీ అన్నీ సడన్ గానే జరిగాయి కదా. సరే, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. ఆహా, నాకు ఇష్టం లేదని కాదు, మా ఇంట్లో కూడా ఒక మాట చెప్పాలి కదా. ఆంటీ వాళ్ళతో నేను మాట్లాడతానులే సీత. అయితే ఓకే, నువ్వు అడుగుతానంటే మా ఇంట్లో వాళ్ళు అరణ్యవాసానికైనా పంపించేస్తారు. అదేంటో 1-2 సార్లు కలిసినా మా వాళ్ళకి నా మీద కంటే నీ మీదే నమ్మకం ఎక్కువ. అయినా చెప్పా పెట్టకుండా ఒక అమ్మాయితో వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని. మా ఇంట్లో వాళ్ళ? నువ్వురా చూద్దు గాని.
నిజమని తెలుసా విధి వాంఛితమా ఏమౌనో ఎటు సాగుతుందో ఈ ప్రయాణమే మరు జన్మలాంటి క్రొత్త ప్రణయమే ఆకాశమంత ప్రేమ పువ్వులే కురిపించే వాన హృదయ స్పందనే ఏమన్నారు? చెప్పేశా, ఒప్పుకున్నారు. వాహ్, నేను చెప్పాను కదా ఒప్పుకుంటారని. నేను చెప్పాను కదా. సీను, ఎరా రాము, నా స్కూల్ ఫ్రెండ్ సీత. ఓ, నమస్కారం సీత గారు. నమస్కారం. ఎంత సంస్కారం. ఏ, పర్లేదు, లేకపోండి. పర్లేదు. పర్లేదు, పట్టుకోండి. ఎరా మొన్న వస్తాను. మేనేజర్ ఒప్పుకోలేదురా. నీకు అందుకే చెప్పారా, ఎంత చక్క 2 ఆటోలు తీసుకుని నాకు ఒకటి కిరాయికి ఇచ్చేసి నువ్వు ఒకటి తీసుకోరా అని. పొద్దునంతా ఆటో తోలుకుని సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళిపోయి రాత్రి ఇంటికి వెళ్ళి తినేసి తొంగునేవాళ్ళం. పండగ పూట ఏ పనికి మళ్ళీ ఏదో పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. భలే చెప్పా సీను. చూసారా, సీత గారికి కూడా ఐడియా వచ్చేసింది. అర్థం చేసుకోండి వీడు. ఇదిగా నువ్వు కూడా మరీ నిజాయితీగా మీ నాన్నలాగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే ఎప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళనే ఉంటావు. అద్దానికి నవ్వు ఒకటి మళ్ళీ. ఏమండే సావిత్రి గారు, మీ బంగారం సేఫ్ గా డెలివర్డ్. దగ్గర ఎరా ప్రయాణం బాగా జరిగిందా? బాగా ఎరా జరిగిందమ్మా. పోయిన వారమే వస్తాన్నావు, ఇప్పుడా వచ్చేది? నీకోసం సున్నుండలు కూడా చేసుంచాను. ఈ సన్నాసి తినేసాడురా. ఆంటీ, స్టేషన్ నుంచి చాలా కష్టపడి మనోని తీసుకొచ్చాను. మీరు నాకు కాఫీ ఇస్తే లోపలికి రిలాక్స్ అవుతా. లోపలికెళ్ళి కలుపుకొని తాగరా. వస్తే శ్యామలా నెస్కాఫీ అట్రావే. సీత ఏమ్మా సీత, ప్రయాణం ఎలా జరిగింది? నమస్తే ఆంటీ. నువ్వు మాకెలా తెలుసని చూస్తున్నావా? ఇదిగో వీడు నిన్ననే వీళ్ళక్క కాల్ చేసి చెప్పాడు మీరు వస్తున్నారని. అందుకే హడావుడిగా ఇంటిని మమ్మల్ని నీట్ గా ఉండమని చెప్పారు ఈ అక్క తమ్ముడు. సందు దొరికితే వదలవు కదా సావిత్రి నువ్వు. ఏంటి సీత, ఇన్ని రోజులకు కానీ మా ఇంటికి రావాలనిపించలేదా? అంటే ఫైనల్ ఇయర్ కదా, ఎగ్జామ్స్ అవి ఉండి కుదరలేదు. అంతేలే, దేనికైనా సరైన సమయం రావాలంటారు. చూసావా, మొదటిసారి మా కుటుంబం మొత్తం ఉన్నప్పుడు వచ్చావు మా ఇంటికి మహాలక్ష్మిలా. చూసారు రాము, నేను ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చినా ఒక్కసారి నా హనుమంతుడిలో వచ్చావని, కనీసం వానర్లో వచ్చాను అన్నారా? మరే హిమాలయాల్లో మరమరాలు ఏరుకునే మొహం నువ్వు, నీకు హనుమంతులకి పోలికేట్రా? నువ్వు సరే అనాలే కానీ మరమరాలంటే మల్లెపూల ఫ్యాక్టరీ అట్టాను. ఇక రోజు మల్లెపూలు పెట్టే టెంగ అని ఇక్కడ తిరగచ్చా? ఓ వచ్చాడండి శోభన్ బాబు. అదేంటి మరి, నేను మన జాతకాలను కలిసి రింగ్ ఇచ్చాడా? ఇక లక్షాధికారి అవటం లేటో. ఉంగరాలు రంగురాలు పెట్టుకుంటే లక్షలు వచ్చేస్తాయంటే అవమ్మి ప్రతి ఒక్కడు ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అయిపోతాడ్రా. వాళ్ళతో ఎప్పుడు ఉండేదే సీత. నువ్వురా. ఎలా నమ్మగారు? నువ్వు ఓడవే. ఉడుతున్నాలే ఇటు ఓడవే. అమ్మా సీత, పైకెళ్ళి ఫ్రెష్ అయ్యరమ్మా. ట్రైన్ లో మావాడు అడ్డమైన గడ్డి తినిపించుంటాడుగా, వచ్చి భోంచేద్దరు గాని. సరే అండి. అమ్మగారు ఆకలేస్తుంది, వడ్డిచ్చేయండి. ఇంతకీ ఏంటిదో స్పెషల్స్? మా ఆయన కూడా ఇంత దర్జాగా అడగలేదే నన్ను ఎప్పుడు. ఊరుకోండి అమ్మగారు మీరు మరీను. వెళ్ళండి నువ్వు గాని. అమ్మా సీత. ఆంటీ, నీకు అప్పడాలు ఇష్టమా వడియాలు ఇష్టమా? అయ్యో మీకెందుకు ఆంటీ ఇష్టమా? ఇటీవల నేను వేస్తాగా. అయ్యో పర్లేదమ్మా. ఇంటికొచ్చిన రోజే అప్పడాలు వేస్తున్నావు. మా ఇంట్లో అందరితోనూ కలిసిపోయావు. సీతామహాలక్ష్మి అని నీకు సరిపోయే పేరే పెట్టారు మీ వాళ్ళు. అయ్యో ఇంక చాలమ్మా, ఇలా ఇచ్చి నువ్వు అలా కూర్చో. మా వాడెప్పుడు నీ గురించి చెప్తూ ఉంటాడమ్మా. ఇన్నాళ్లకు నిన్ను చూసే అదృష్టం కలిగింది మాకు. అమ్మా సీత, వెళ్ళి రాముని పిలుచుకురా, నేను భోజనాలు వడ్డిస్తాను. ఓకే ఆంటీ. హే,
ఏంటి హీరో గారు మాకు ఆకలేసింది, మీరు వస్తే ఫోన్ చేద్దాం. ఏం సీత అంత ఆనందంగా కనిపిస్తున్నావు? నాకు మీ వాళ్ళందరూ తెగ నచ్చేశారు. మీ ఇల్లు ఊరు అన్ని నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. మరి ఉండిపోవచ్చు కదా. రామన్నయ్య, సీత, నాన్నగారు వచ్చేసారు, భోజనానికి వచ్చేసేయండి. అక్క అక్క ఇందాక ఏం జరిగిందో తెలుసా? సీత రామన్నయ్య రూమ్కి డోర్ తెచ్చింది. అప్పుడు మొత్తం చూసేసింది రామన్నయ్య. నేను అప్పుడు రా ఏంటర్రా తెగ నవ్వేసుకుంటున్నారు? రండి. చెప్పేమంటావా సీతామహాలక్ష్మి? నేను చెప్తా ఇందాక ఏం జరిగిందో తెలుసా అమ్మగారు? సీత రామన్నయ్య రూమ్లోకి వెళ్ళింది. ఎవరో ఒకరు Stop it. చెప్పండర్రా. నేను చెప్తా కదా. యాక్చువల్ ఆంటీ ఐఎమ్ సేయింగ్ ఎంటర్ ద డ్రాగన్. ఓ మై గాడ్, కంటిన్యూస్ మార్నింగ్ మదర్ ఈవినింగ్ ఫాదర్. ఏరా ప్రయాణం ఎలా జరిగింది? కొత్త చుట్టాలు వచ్చినట్టు నువ్వు కూడా పండగ ముందు రోజు వస్తే ఎలారా? బానే జరిగింది అన్న. ఆఫీస్ లో అస్సలు కుదరలేదు, అందుకే లేట్ అయింది. ఏంట్రా సీను ఏదో చెప్తా అంటున్నావేంటి? యాక్చువల్లీ అంకుల్ ఇవాళ September 5th కదా, సో జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అంట. సో మేమంతా చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నా. సోషల్ అయ్యో యాక్టివిటీస్. అన్నయ్య, జవహర్లాల్ నెహ్రూ కాదు, సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ మా హౌస్ ఓనర్. ఓ మై గాడ్ అంకుల్, ఇట్స్ టైం టు సెలబ్రేట్. ఈ రోజు టీచర్స్ డే కూడా కాదు, వచ్చి కూర్చో. కాదా ఆంటీ, కొంచెం చట్నీ అండి. అయ్యో మరీ తక్కువ వేసారా. ఏమండి సీత మన రాము స్నేహితురాలు, పండక్కి నేనే రమ్మన్నాను. నీ పేరేంటమ్మా? సీత, సీతా మహాలక్ష్మి అంకుల్. లక్షణంగా ఉన్నావమ్మా సీత. రాము చెప్తూ ఉంటాడు తన తర్వాత తరగతి అమ్మాయిని. అదేమంటారా? జూనియర్ నాన్న. ఓ జూనియర్. ఏరా సీను, అని ఆటోలు నీకో మాట చెప్పాలి. ఎస్ అంకుల్. నీకు అంతకంటే ఇంగ్లీష్ చదివే కూర్చో. శ్యామల, ఈ పండక్కి నువ్వు ఆటో ఓనర్లో ఉన్నావురా. వచ్చే ఏడాదికి లారీ ఓనర్లే ఎదగాలి. ఎక్కడ ఎదగాలో కాదు అంకుల్, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు. ఆడే సీన్ గడు. శ్యామల అయినా ఏంట్రా సీను, పండగొస్తే గానీ మా ఇల్లు గుర్తురాదా నీకు? అది కాదక్క, ఇవాళ సంత కదా, మన రాముని సరదాగా తీసుకెళ్దామని. ఆంటీ సంత నుంచి ఎంతమ్మంటారు? బాగా గుర్తు చేసావురా సీను. మెమరీ అంటారా బయట? సున్నిపిండి అయిపోయింది, రేపు బంధువులు వస్తున్నారు, కొంచెం పట్టుకురా. అవును, సున్నిపిండి గురించి సన్నాసులకే బాధలుతుంది. చెప్తాను సంగతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మగారు, లేచారా పొద్దునే? అమ్మా సీత, స్నానానికి కుంకుడు రసం సున్నిపిండి సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసిరమ్మా. అబ్బబ్బా, పాత మనుషులు పాత పద్ధతులు, చక్క షాంపూ తిప్పేమంటే మాటింటేటమ్మా. నువ్వు ఊరుకోవే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరమ్మా. సరే. ఎలా ఉన్నాను రామ్? రామ్, ఎలా ఉన్నాను? మహాలక్ష్మిలాగా ఉన్నావు సీత. చైత్రంలా వచ్చి ఓ వరిస్తున్న వరము, సుఖశాంతుల్ని ఇచ్చే ఈ ఉగాదించు వెలుగు. తొలి పనిగా ఓ కల్లాపు చిలికే, తదుపరిగా వేముక్కుల్ని పరిచి తెలుగింట వాలే వసంతాల జిలుగు. మరి పంచాంగ శ్రవణం ఆ కోవెల్లో కొలువు.
మనిషై చుట్టున్న ప్రతి వాళ్ళు పంచుకొనగా ఏదైనా సగపాళ్ళు సాగుతున్న ఉమ్మడైన సందడంటే బంధాలలోన బంధించున్న స్వర్గం అందించేనులి వెచ్చ మమకారము అన్నింట నాన్నిచ్చే సహకారము మామయ్య బాబాయి అనుబంధము నట్టింట చుట్టాలే రుణబంధము బాధైన ఏదైనా దిగులేదిలో ఉన్నా కష్టాలు నష్టాలు మనదంటారే విల్లువైన ప్రేమలన్నీ ఒక్క చోట వచ్చి చేరే కమ్మనైన దీని జల్లి నారి పాపాయి గారాబము వరసైన బంధాల బాంధవ్యము మాటల్లో చేతల్లో ఆత్మీయత అనురాగంలో గిల్లో ఆప్యాయత నమ్మేశారు. షో అయిపోయింది కదా ఇది పెట్టండి షో చూడండి ఆయన ఆడపిల్ల హెల్ప్ తీసుకోవడం ఏంటండి ఇదిగో అమ్మాయి నీకేం తెలుసు ప్యాకెట్ గురించి నీకేం తెలుసు గెస్ట్ గా వచ్చావు నీకెందుకు మా ఫ్యామిలీ గేమ్స్ గురించి ప్యాకెట్ తో నీకేం సంబంధం శ్యామ్లా. ఏ చీటింగ్ చీటింగ్ ఇది చీటింగ్ ఇది చీటింగ్ టికెట్ కార్డు గురించి నీకెట్లా తెలుసు తప్పురా. ఇట్టయితే ఈ కార్డు కూడా తీసుకోండి మొన్న ఫస్ట్ వచ్చానండి మా సంతలో పెడితే వదినా అమ్మాయి రామ్ వాళ్ళ స్నేహితురాలా? మన రాము స్నేహితురాలే. చక్కగా ఉన్నావమ్మా. ఏ ఊరి మీది? ఏంటి మావయ్య అప్పుడే వివరాలన్నీ సేకరిస్తున్నారా? మా మావయ్య అంతే, ఎవరు కనిపించినా పెళ్లి సంబంధాలని చెప్పి వివరాలన్నీ తీసుకుంటూ ఉంటారు. నువ్వేమనుకోక సీత. ఎక్కడ మీ పెళ్లి మీరే కుదుర్చుకున్నారు కదా బాబు. ఈజిప్ట్. ఈ కాలం పిల్లలంతా అమెరికా వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలనే తప్ప పెళ్లి అనే ఆలోచన ఉందా? పెద్దలు ఊరికే అన్నారా బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా దేనికి పనికిరారని. బెండకాయ మేసారు బట్ ముదురు మీన్స్. అయినా మీరేంటి పండక్కి మీ ఊర్లో లేకుండా ఇక్కడున్నారు? మేడం గారు ఏది చెప్తే వినాలి కదా సీత. ఏయ్ అయినా ఈ రోజుల్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలే పుట్టింటిని ఎక్కువ మిస్ అవుతున్నారు. ఏమంటావాను? సరే మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను నాన్నగారికి వెళ్ళి పాలు తెస్తా. ఏ నాకు బూస్ట్. సరే సరే కొంచెం షుగర్ తక్కువేండి లేకపోతే బెల్లం వేసేస్తారు. హే అను వస్తాడు నా రాజు ఈ రోజు. ఏంటండి ఏం జరిగింది? అను మీది లవ్ మ్యారేజా? రామ్ నాకు ఎప్పుడు చెప్పలేదు. మీ ఇద్దరు ఎలా కలిసారు? ఇంట్లో ఎలా ఒప్పించారు? గొడవలేం కాలేదు కదా మీ పెళ్ళప్పుడు? నేను హర్ష ఒకే కాలేజ్ లో చదువుకున్నాం. నువ్వు రామ్ కి జూనియర్ అయినట్టే నేను హర్షకి జూనియర్ ని. కలుసుకున్నాం, గొడవ పడ్డాం, ఆ తర్వాత ప్రేమలో పడ్డాం. హర్ష వాళ్ళ ఇంట్లో తనే ఒప్పించాడు, మన ఇంట్లో మాత్రం మా రామ్ ఒప్పించాడు. ఏంటి మీ ఇంట్లో రామ్ ఒప్పించాడా? ఏంటర్రా మాట్లాడుకుంటున్నారు? ఏంటి రాము ఒప్పించాడంటున్నారు? నాకేం తెలియదు. ఏ విషయం గురించి? ఆంటీ మీది అంకుల్ది కూడా లవ్ మ్యారేజేనా? అయ్యో పిచ్చి సీత, ఇలా కూర్చోమ్మా. మా కాలంలో పెళ్లికి ముందు ప్రేమ ఇవి ఎక్కడివమ్మా? నాకు 16 ఏళ్ల వయసప్పుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే మా అత్తగారి తరఫు దూర బంధువు ఒక ఆయన అమ్మాయి బాగుందని సంబంధం ఖాయం చేసేశారు.
ఆంటీ నాకు మీ ఇంట్లో అందరూ చాలా నచ్చేశారు ఆంటీ. మీరు, అంకుల్, అను, హర్ష, బాబాయ్, శ్యామ్లా, సీను అందరూ చాలా చాలా నచ్చేశారు. మా సంగతి సరే గాని సీత, నీది బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక 10 రోజులు ప్రశాంతంగా తిని పడుకుందాం అనుకుంటున్నాను ముందు. ఎలాగో నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్ళిపోతున్నాను కదా, సో ఇన్ఫాక్ట్ నా గోల్ రీచ్ అయినట్టు ఉంటుంది, ఈ పెళ్లి గోలా తప్పుతుంది. అవునా ఆంటీ, రామ్ ఎందుకు మీరు బయటికి పంపించలేదు? మీ అబ్బాయి కూడా ఫారెన్ లో ఉన్నాడని చెప్పుకునేవాళ్ళు కదా. మాకు దాహమైనప్పుడు వాడు దూరంగా ఉండి సంపాదించిన డబ్బుతో మజ్జిగ తాగే కంటే వాడు మా పక్కనే ఉండి దోసడు మంచినీళ్ళు ఇస్తే మా దాహం తీరుతుందమ్మా. అందరికీ దూరంగా ఉండి సంపాదించే డబ్బు ఎవరిని సంతోషపెట్టడానికి చెప్పు? ఇంత మంచిగా ఎలా ఆలోచిస్తారా ఆంటీ మీరందరూ? మంచి కంటే ఎక్కువ స్వార్థమమ్మా ఇది. అను వాడు ఎప్పుడు మాకు దగ్గరగా ఉండాలని ఆశ. ఇప్పుడు అర్థమవుతుంది రాము ఎదులో లోతెంత. ఏంటమ్మా? ఆహా, మిమ్మల్ని అంకుల్ని అనుని వదిలి రామ్ ఎక్కడికి పోడా ఆంటీ. సరే సరే, టైం అవుతుంది, నేను నాన్నకి పాలిచ్చొస్తా. పద శ్యామల. ప్లీజ్ ప్లీజ్, నేను ఇచ్చొస్తా. సరే ఓకే. ఉప్స్. ఏంటి సార్కి ఇప్పటి నుంచి అన్ని అందించాలా? వెళ్ళి తెచ్చుకోపా. ఏంటంకుల్ చుక్కలు లెక్క పెడుతున్నారా? అవునమ్మా, ఆ చుక్కల్ని నా చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని చూసి నేనెంత ఐశ్వర్యవంతున్నో అని ఆనందపడుతూ ఉంటాను. రా కూర్చో. మీ చుక్కల్లో కొన్నిటిని నాకు ఇచ్చేస్తారా అంకుల్? అంకుల్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడిగమ్మా. అను వచ్చి తన ప్రేమ గురించి మీకు చెప్పినప్పుడు మీకు కోపం రాలేదా? ముందు నాకు కోపమే వచ్చిందమ్మా, వద్దనే అనుకున్నాను. కానీ రాము వచ్చి నాతో ఒక్క మాట అన్నాడు. జీవితంలో మనం దేనికోసం కష్టపడతాం నాన్న? మంచి కారు కొనుక్కోవాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, మనకిష్టమైన వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనే కదా. అసలు మనకి నచ్చిన వాళ్ళు, మన అనుకునే వాళ్ళు పక్కన లేనప్పుడు ఆ కష్టానికి అర్థం ఏముంటుంది నాన్న? నాన్న, అక్క ఎంతవరకు ఇచ్చుకోగలుగుతారు అని అడిగి పెళ్లి చేసుకునేవాడితో సంతోషంగా ఉంటుందా, లేదా ఎలా చూసుకుంటాడో అని చెప్పి పెళ్లి చేసుకునేవాడితో సంతోషంగా ఉంటుందా? అతను ఎలాంటి వాడో నాకు తెలుసు, అక్కని ఎంత బాగా చూసుకుంటాడో కూడా నాకు తెలుసు. హామీ నాది, నిర్ణయం మీది. బడి పిల్లలకు పాఠాలు చెప్పే నాకు వాడు పాఠం చెప్పినట్టు అనిపించిందమ్మా ఆ రోజు. కానీ ఈరోజు వాడి మాటే నిజమైంది. నా కూతురికి బంగారం లాంటి భర్త దొరికాడమ్మా. ఏంటి నాన్న, పడుకునే ముందు పద్యాలు ఏమన్నా నేర్పిస్తున్నారా తనకు కూడా? పద్యాలు కాదు, జీవిత పాఠాలు నేర్పిస్తున్నారు. ఏ నీకు కూడా చెప్పాలా? అమ్మా సీత, అంకుల్ రేపే అంట కదా నీ ప్రయాణం? అమ్మా సీత. అంకుల్ రేపే. అంతా ఈశ్వరేచ్ఛ. నాన్న, సీత ఎక్కడా? రేపేనట్టు కదా మీ ప్రయాణం, సర్దుకోవడానికి తన గదికి వెళ్ళింది. సరే నాన్న, నేను చూసొస్తా. అక్క, సీతను చూసావా? లేదురా, ఇటు రాలేదు. సీత, ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడనో వెతుకుతుంటే. ఏమైంది సీత? ఏ సీత, ఏమైంది? అమ్మ వాళ్ళేమన్నా గుర్తొచ్చారా? అసలు ఎందుకు కలిసావురా నన్ను ట్రైన్ లో? నాతో ఎందుకు మాట్లాడావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వీళ్ళందరినీ ఎందుకు పరిచయం చేసావు? ఏమైంది సీత? ఏం కాలేదు, ఏం కానట్టే ఉందాం అనుకున్నాను. నేను కూడా అన్ని మర్చిపోయినట్టే ఉందాం అనుకున్నాను.
కానీ ఏదో ఒక రోజు జీవితంలో నేను ఏం సాధించానా అని వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తే నువ్వు నా జ్ఞాపకాలలో కాకుండా నా పక్కనే ఉండాలనిపిస్తుంది. నువ్వు నా పక్కనే ఉండి నా కోసం అన్ని చేస్తుంటే బహుశా నువ్వు ఎక్కడికి పోతావులే అనే ధైర్యంతో నేను నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. నువ్వు ఇది చెయ్యి అది చెయ్యొద్దు అని చెప్తుంటే పట్టించుకొని ఉండకపోవచ్చు. కానీ నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఏదైనా బాధ కలిగితే ధైర్యం చెప్పడానికి నువ్వు ఉంటే బాగుండనిపించేది. ఏదైనా సంతోషం కలిగితే పంచుకోవడానికి నువ్వు ఉంటే బాగుండనిపించేది. ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దడానికి నువ్వు ఉంటే బాగుండనిపించేది. అసలు అసలు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటే బాగుండనిపించేది. నేను నీకు దూరంగా ఉండలేనని, నిజంగా నేను ప్రేమిస్తున్నానని అప్పుడే అర్థమైంది. నువ్వంటే నాకు ఇష్టమని ఒక్క మాట చెప్తే చాలు సీత, అలా ఎప్పటికీ నీతో ఉండిపోతా. మంచి కల వచ్చినప్పుడు ఎలా అయితే లెగాలనిపించదో, నీతో ఉంటే నిన్ను అలానే వదలాలనిపించదు. అయినా ఇంత ప్రేమ ఉన్న దానివి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నావు సీత? బుద్ధి లేక ట్రైన్ లో నువ్వు కనిపించినప్పటి నుంచి నీ ఇంటికి రా అని ఎప్పుడు అడుగుతావని ఎంతగా వెయిట్ చేశానో తెలుసా? నిన్నొకసారి దగ్గరగా చూసిన తర్వాత మళ్ళీ దూరంగా వెళ్ళాలి అని ఆలోచించడానికి ధైర్యం చాలేదురా. అయినా పోరా, నువ్వు మాత్రం నేనప్పుడు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనిస్తావా? ఒకవేళ నేను తిరిగి రాకపోయి ఉంటే? నువ్వు వస్తావని నమ్మకపోతే నన్ను నా ప్రేమను నేను నమ్మనంటే సీత. త్రేతాయుగంలోనే శ్రీరాముడు సీత కోసం శివధనుస్సును విరక్కొట్టాల్సి వచ్చింది. కలియుగం కదా, నా సీత కోసం ఈ మాత్రం కష్టపడడంలో తప్పులు కదలే. అలాగని నువ్వు రాకపోతే నిన్ను వదిలేవాని కాదనుకో. ఇప్పుడు మార్చిలో కలిసాం, లేదా ఏప్రిల్లో కలిసేవాళ్ళం, అంతే తేడా. లేకపోతే మేము మేలో 3 ముళ్ళు వేయించేవాళ్ళం. మీ సీతని మా రాముడికి అడగడానికి వచ్చామండి. మాకిష్టమేనండి. ఏమంటావు సుజాత? తను మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానంటే మా వారిని అడగందే పంపనండి. అలాంటిది రాము అడగగానే సీతని తీసుకెళ్ళమన్నాను. రాము అంటే మాకంత ఇష్టం, మీ కుటుంబం అంటే అంత నమ్మకం. సీతా కళ్యాణం కమనీయమే, రామ కళ్యాణం రమణీయమే. సీతా కళ్యాణం కమనీయమే, రామ కళ్యాణం రమణీయమే. చక్కనైన కుందన బొమ్మలు కళ్యాణమాడగా రామయ్య, పుస్తలను పచ్చని కానుక తెచ్చెను చూడయ్యా. సొంతమైన అందాల రాముని కళ్యాణమాడగ సీతమ్మ, సిక్కులను మూటగా కట్టుకు తెచ్చెను చూడమ్మా. జీలకర్ర బెల్లమును చెరగని ఒట్టు అని ఒకటిగా మారుతున్నారే. తకిటా తకిట తందాన వాలిద్యాన మెడలో 3 ముళ్ళేసి, తరలి బంధు జనాల దీవెనలని జతగా అందుకొనింది. ఇలా మనిద్దరం ఇక్కడ కూర్చోటానికి ఇంత కష్టపడాలా? చూడు, హలో ఆంటీ. హలో రాము, ఎలా ఉన్నావమ్మా? అంతా కులాసాయేనా? పర్లేదు ఆంటీ, మీరెలా ఉన్నారు? మేం బాగున్నామమ్మా. ఏంటి విశేషం?
ఆంటీ సీతని పండక్కి మా ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే? అభ్యంతరం ఏం లేదమ్మా. అమ్మో నాకు జరిగిందంతా చెప్పింది. మీ ఇద్దరికేదో అభిప్రాయ భేదాలు వచ్చాయని. సీత చిన్నపిల్లమ్మా, తనేదో తెలియక చేసింది. అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు. తనకు మీ ఇంట్లో వాళ్ల ప్రేమ ఆప్యాయతల్ని పరిచయం చేయి. ఖచ్చితంగా ఆ ప్రేమ తన మనసులోని ప్రేమను బయటికి తెస్తుంది. సరే ఆంటీ. మంచిదమ్మా. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అది జరిగింది. అవునా అమ్మ దొంగ. వెలిగే సందడులే వాలగా వాకిట, ఆహా తెలుగు ఇంట పెళ్లి గోల చూడగా. ఎగిసే వేడుకలే నింగినే తాకగా, చూసే కనులలోన కమ్మనైన పండగ. కురిసెను ప్రేమేగా తలంబ్రాలు జారగా, మురిసెను చూడంగా చిన్న పెద్ద. ఆటలలో చిలిపి ఆటలలో సమయం సాగిపోతుంది. ఇదిగో అప్పగింతల్లో మా కనులలో కురిసే ప్రేమ వర్షాలు. కలిసి నిండు నూరేళ్ళు ఓ విలువల ఒకటిగా ఉండిపోవాలి. ఏమైంది? ఎందుకో రామ్, ఇక ముందు మన ఇద్దరం కలిసి జీవించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. దీనికి మీ అమ్మ కూడా సపోర్టా? హలో అత్తయ్య. కంగ్రాట్స్ అల్లుడు గారు, మమ్మల్ని అమ్మమ్మ తాతయ్య చేశారు. ఇంతకీ సీతని ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నారు? నిజమా? సీత